శ్రీహరి గారు. విజయరామరాజు ఏడిపించావు క్లైమాక్స్ నాకు, మళ్ళీ ఇప్పుడు ఏడిపించావు, ఇది చేసేద్దాం శంకర్ అన్నాడు. అలాగే చేద్దాం, పర్లేదా, పవన్ కళ్యాణ్ చేస్తావు నెక్స్ట్ నాతో, గొప్పోడువే, కన్నడలో కూడా పునీత్ తడితో కూడా చేస్తాను నేను, నీతో చేయడానికి ఏముంది, నాకెవరు గొప్పడు, నువ్వు బాగుంటావు దానికి, ఇది కదంటే ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యాక వాళ్ళేదో బ్యాక్అవుట్ అయ్యారు ప్రొడక్షన్ నుంచి, ఏదో డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు జగన్నాథ మీడియా వాళ్ళు అలా ఉండిపోయింది. తర్వాత ఒక సినిమా చెయ్యాలి. ఇప్పుడు హనుమంతు పేరుతో ఒక కథలో నేను బసవ షూటింగ్లో ఉన్నాను. బసవ వచ్చినప్పుడు కలిసినప్పుడు నేను నాకు చనువు కదా నువ్వంటేనే, నువ్వు చెప్పిన క్లైమాక్స్ వాడేస్తున్నాను అన్నాడు శ్రీహరి గారు. ఏంటి వాడేంటో అన్నాను నేను. అది వాడేస్తే ఇంకా సినిమా చేయలేము, అంతే, చేయలేరు, ఇంకా చేయలేము, నువ్వు అలా వాడేస్తే ఎలాగంటే ఇంకా తప్పదు, నీ మీద నాకు చనువు లేకపోతే ఇంకెవరుంది, అది వాడేస్తున్నావు అన్నాడు. ఇంకా శ్రీహరి కాకపోతే ఎవరైనా సరే సమస్యలు ఇచ్చేవాడు కాదు. శ్రీహరి ఉన్న ప్రేమకి మనం అంతా చాలా అభిమానంగా ప్రేమగా ఉండేవాడు. మనతోడే కదా సినీ ఫీల్డ్ ఎవరికైనా, సినిమా ఫీల్డ్లో వాళ్ళంటే అలా నిలబడేవాడు ఏదైనా ఇష్యూ వస్తే. సో అంతగా అడుగుతున్నాడని సరే సర్లే అన్నాను. సర్లే అంటే అది అలాగే తర్వాత ప్రెస్లో చెప్పాడు నాకు, ప్రెస్లో చెప్పాడు అది అద్భుతమైన సిచ్యువేషన్, ఆ సీన్ని, చనిపోయే సీన్ ఏదైతే ఉందో అది అని నేను ఊహించుకునే విజువల్ వేరు. ఇవాళకి మన సోషల్ మీడియా పరిభాషలో చెప్పాలంటే గూస్ బంప్స్, రోమాంచితం అంటామే, ఆ రోమాంచితానికి నిలువెత్తు నిదర్శనం. నేను అనుకున్న విజువల్స్ వేరు. షోలాపూర్ రోడ్లో మిరేజెస్లో, ఆ మిరేజ్లో వాడు పరిగెత్తు రావటం, ఒక 500 మంది సైన్యం, 500 మంది వీడు, ఆడి పిల్లల్ని లాస్ట్లో నిలబడమంటాం, నా తలలేని మొండి ఎంత దూరం అందరినీ విడిచిపెట్టమనటం, దాన్ని అసలు ఒక 10 minutes మీరు ప్లాన్ చేసి మొత్తం 96 ఫ్రేమ్స్లోనే మొత్తం అంతా ఆ ఎమోషనల్ డ్రైవ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి ఆడియన్స్, అంతేగా. అలా అనుకున్నాను. వీళ్ళకున్న బడ్జెట్ పరిధిలో వీళ్ళు చాలా సింపుల్గా చేశారు. అంటే నా విజువల్ తెలియని వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది, అరే ఇంత ఎమోషనల్ పాయింట్ అనిపిస్తుంది, కానీ నేను ఊహించింది వేరు, చేయాలనుకున్నది వేరు. సరే ఇప్పుడు మళ్ళీ అది మర్చిపోయారు కాబట్టి మళ్ళీ రామ్జీగోండ్ చేయాలని ఉంది నాకు. అర్థమైంది ఏంటంటే, ఇందాక రామ్జీగోండ్ విన్న తర్వాత మీరు ఏదో మీ స్నేహితుడు రాజమౌళి గారికో లేకపోతే వాళ్ళ విజయేంద్ర ప్రసాద్ గారికో వాళ్ళ నాన్నగారు వినిపించినట్టున్నారు, RRRలో అదంతా వాడారని అనిపించింది నాకు. లేదు, అయితే అందరికి తెలుసున్నదే. ఇప్పుడు కొమరం భీమ్ బుక్ చదివినా, గోల్డ్ గురించి చదివినా అదంతా ఉంటుంది, అది లెజెండరీ ఫ్యాక్ట్స్, ఎవరికైనా చదివితే తెలిసేది. దాన్ని మీరు రాసుకునే విధానం, తీసే విధానం అంతే వేరే, అంతే తప్ప నేను పిల్లల్ని అప్పుడు అలా అనుకుంటే అలాగే చేసేవాడు కదా. ఆ పిల్లని తీసుకెళ్ళిపోయి బొట్టు పెడుతుంటే అలా వెళ్ళారు వాళ్ళు. నాదేంటి, చలాకి పిల్లలు రెవటల్లా ఉంటారు, ఎగురు దూకుతారు, ఈ చెట్టు కొమ్మ నుంచి ఆ చెట్టు కొమ్మకి దిగటం, ఇలా దూకటం, వాళ్ళు ఏదో లేడీ పిల్లలు చూస్తే ఆ లేడీ పిల్లలు ఇలా పట్టుకొచ్చి వచ్చేయటం పరిగెత్తుకుని, ఆ హుషారు, ఆ ఎనర్జీ, ఆ పిల్లలకు ఉన్న ఎనర్జీ అది చూసి స్పెల్ బండ్ అవుతారు. అందుకే అంతే కదా, వీళ్ళు భలే పనికి వస్తారు మనకని తీసుకెళ్ళిపోతారు. అది యాక్చువల్గా నేను అప్పుడు వాళ్ళ పరిచయం లేదు అప్పటికి నాకు.